స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి గారు, అలాగే మన ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఎంత మందికి లేవు కాలేజెస్ చెప్పండి. వాళ్ళతో పాటు ఇంకా మిగతా కాలేజెస్ కూడా వాళ్ళ అనుచరులకే ఎక్కువ కూడా ఎడ్యుకేషన్ హబ్స్ మొత్తం వాళ్ళకే ఉన్నాయి. ఎవరికి ఉన్నప్పటికీ కూడా ఆడ మిస్టేక్ జరిగినప్పుడు అక్కడ ఎవరు అనేది మాకు అవసరం లేదు. అక్కడ మిస్టేక్ జరిగింది, మేము క్వశ్చన్ చేయాలి, కొట్లాడాలి, వాళ్ళకి న్యాయం జరిపించాలి అంతే. ఇంకొకటి చూసుకుంటే వీళ్ళు ఏంటంటే వస్తే ఏమైతుంది మేము చూసుకుంటాంలే, మాకు పవర్ ఉంది కదా అంటే పవర్ అన్నిసార్లు పనిచేయదు. మీ వ్యక్తిగత విషయాల కోసం పవర్ కాదు, పబ్లిక్ కోసం పవర్ అనేది ఉపయోగించాల్సింది. అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికైనా. ఎందుకంటే మొన్న జరిగింది చూడొచ్చు, నీకు ఎంత పవర్ ఉంది ఏంటి అనేది అందరికీ తెలియవచ్చు, కానీ మా పవర్ ఏందనేది కూడా చూసిండ్రు కదా. మీరు ఒక మినిస్టర్ అయి ఉన్నారు, అధికార పార్టీలో 10 సంవత్సరాలు పనిచేసి ఉన్నారు, అయినప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ పవర్ ఏందో కూడా చూసిండ్రు కదా. రేపు సీఎం ఉన్నా కూడా అంతే, మోర్ పవర్ మీరు అంతే. అసలైన ప్రతిపక్షంగా పోటీ ఇచ్చేది మేమే. మేము పొలిటికల్ పార్టీ కాకపోవచ్చు కానీ మీరు చూస్తుంటారు, మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటది ఏ ప్రతిపక్షం కూడా ఫైట్ చేయని విధంగా మేము చేస్తున్నామంటే ఇలా భయపడాలన్నా భయపెడుతుందన్న విద్యార్థి పరిషత్. అది వాళ్ళ తప్పు ఉంది కాబట్టి భయపడాల్సి వస్తుంది. రేపు సీఎం ఉన్నా అంతే, ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా అంతే. ఇంత పవర్ ఉన్నోళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడని ఎందుకు ముట్టడి చేయట్లేదు? సీఎం ఇంటినో సెక్రటేరియట్ నో ఎందుకు మీరు వెనకాల చేస్తున్నారు? మరి మేము రీసెంట్ గా కూడా 2 days బ్యాకే సంక్షేమ భవన్ ముట్టడి చేయడం జరిగింది. అంటే గురుకుల సమస్యలు అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి మేజర్ డిమాండ్. ప్రతి దాంట్లో ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మేము మెయిన్ ఫస్ట్ డిమాండ్ చేసేది ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టాలనేది. ఈ 1 year నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ లో కూడా మేము పెట్టిన మేజర్ డిమాండ్ అదే. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తాం. ఏది కూడా వదలం. సెక్రటేరియట్ ఆల్రెడీ ఒక స్టూడెంట్ యూత్ వింగ్ గా ఉంటుంది కదా, ఏవీబీపీ. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? ఎక్కడ అంటే చాలా వైరుధ్యం ఉన్న సంఘాల ఈ రెండు కూడా, ఒకటి 2 నేషనల్ పార్టీస్ కి అనుబంధంగా. ఎన్ఎస్యుఐ అనేది అది పూర్తిగా పొలిటికల్ పార్టీ అని చెప్పొచ్చు. అంతేనా? ఎందుకంటే మీరు వాళ్ళు వేస్తున్నారు, మీ పైన పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నేను చెప్పనవసరం లేదండి, మీరే చూడండి. ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చారు? మంత్రి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు విద్యార్థి పరిషత్ నుంచి వచ్చారు. ఎందుకంటే మేము ఒక స్థాయిలో ఉన్నప్పుడు ప్రౌడ్ గా చెప్పుకుంటాం. ఎందుకంటే మా విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళి ఒక స్థాయిలో ఉన్నారు అంటే ఆ గౌరవం అనేది, ఆ ఫీలింగ్ మాకు కూడా ఉంటది, మన దగ్గర నుంచి వెళ్ళారనేది. ఇన్ కేస్ ఆ ప్లేస్ లో ఎవరున్నా మీరు కూడా రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఎన్ఎస్యుఐ విషయానికి వస్తే మీరు చూస్తుంటారు, డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీ జెండాతో కలిపి వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టి వాళ్ళు ఫైట్ చేస్తారు. అక్కడ మేము చేసినట్టు ఎక్కడన్నా మీరు చూసారా? సో ఝాన్సీ, రోజుకు ఏమన్నా ఎక్సర్సైజెస్ కానీ, కరాటేస్ కానీ, కుల్ఫు కానీ ఏమైనా చేస్తూ ఉంటావా? అట్లాంటిది ఏమి ఉండదు. నేను ఒక్కదాన్ని చేయడం కాదు, విద్యార్థి పరిషత్ లో అంటే ఎవరు చేయని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా మిషన్ సాహసి అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ని దేశవ్యాప్తంగా ఇవాళ అమ్మాయిల పైన జరుగుతున్న దాడులని కనీసం వాళ్ళు సంరక్షించుకునే విధంగా సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ 1000 మంది విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకునే విధంగా ఇట్లా తీర్చిదిద్దుతుంది. అందులో నేను కూడా ఒక మెంబర్ని, మీకు తెలుసు ఆల్రెడీ. ఇది ఇంత మంచి ఆలోచన అనేది విద్యార్థి పరిషత్కే సాధ్యమైంది. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్, ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనతో పాటు మన పక్కన ఉన్న నలుగురికి కూడా మనం ప్రొటెక్షన్ కల్పించగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మ్యాండేటరీ. ఇవాళ ఫోన్ లేకపోతే మనం బతకలేం. అది కాదు, ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటేనే ఈ ఆకతాయిల వేధింపులు ఎవరో వస్తారు రక్షిస్తారంటే ఎంతమందికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని చెయ్యాలని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండి జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏదైనా చేయగలుగుతారు. లేదు నేను ఇష్టం ఉన్నట్టు తిరుగుతా ఎక్కడ నుండి చేస్తా అంటే అందరిని ఉద్దేశించి అనట్లేదు, జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా నేను ఈ విధంగా చెప్తున్నాను. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో సమాజానికి మనకి కూడా అంతే బాధ్యత ఉంది. మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు కొంతవరకు వీటిని నివారించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి అమ్మాయి కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొంతవరకైనా మనం ఫేస్ చేయగలుగుతాం. సొంతంగా ఫైట్ చేసి మన
మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, మనతో పాటు నలుగురికి ఇన్స్పిరేషన్ గా మనం నిలబడగలుగుతాం. ఝాన్సీ టార్గెట్ ఏంటి ఫ్యూచర్ లో? టార్గెట్ సమాజం కోసం, ఏదేమైనప్పటికీ సమాజం కోసం కొట్లాడడం. అల్టిమేట్ గా కమింగ్ పొలిటీషియన్ చెప్పే డైలాగ్ ఇది. అంటే పొలిటీషియన్ అయితేనే చేస్తారా? ఇప్పుడు సమాజం పైన బాధ్యత ఉన్న ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. సర్వీస్ అనేది బాధ్యతతోని, ఒక ప్లాట్ఫామ్ తోని సంబంధం లేదు. అంటే విద్యార్థి పరిషత్ ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇంత చేయగలుగుతున్నాను అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు, చేయాలి కూడా. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మన జీవితానికి ఒక సార్థకత అనేది ఉండాలి అంటే సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. సెల్ఫ్ గా మన కోసం మనం బతకడం కాదు, సమాజం కోసం కూడా మన చేతనైంది మనం చేయాలి. సో ఫ్యూచర్ అంబిషన్స్, పర్సనల్ లైఫ్, మ్యారేజ్ అలాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతానికి మ్యారేజ్ అట్లాంటిది ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఓ అవునా? ఫస్ట్ సొసైటీ, నేషన్ ఫస్ట్. మా సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో అదొక వాడొద్దేమో కానీ అది ఒక జాతీయ భావం అనేది ఉన్నప్పుడు వేరే ఆలోచనలు రావు. ఇట్స్ అన్ అడిక్షన్ అంతే, ఇంకా అంతేనా? ఎందుకంటే అంత పవిత్రమైనది, అంత పవర్ఫుల్ కాబట్టి. మరి నీ తర్వాత 3 చెల్లెళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి చేసేస్తాను ఆల్రెడీ ప్లానింగ్. అవునా? సో వాళ్ళది ప్లానింగ్ చేసేసారు, అందుకే మీరు చాలా రిలాక్స్ గా ఉన్నారు అయితే పర్సనల్ లైఫ్ లో. ఝాన్సీ చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది నాకు మీలాంటి వాళ్ళని చూస్తే. యాక్చువల్ గా నాకు ఆ రోజు చూసినప్పుడు లావణ్యది మీది నాకు తెలీదు, జుట్టు పట్టుకొని కానిస్టేబుల్ బైక్ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని లాకెళ్ళిన వీడియో నాకు ఇంకా అది నా మైండ్ లో ఉంటది. యాక్చువల్ గా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఓకే ఒకసారి మనం ఇంటర్వ్యూ చేయాలి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి అని చెప్పి ఆ రోజే మీరు యాక్చువల్ గా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయి ఉన్నారు. లేట్ అవుతుంది అని చెప్పి ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశాను. ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి ఉమెన్స్ చాలా మంది రావాలి, ఎందుకంటే సొసైటీలో ఎన్ని నేరాలు పెరుగుతున్నాయో అంతమంది కంట్రోల్ చేయడానికి అంతమంది ఉమెన్స్ మోర్ పవర్స్ తో వచ్చినప్పుడే అవి మేబీ కంట్రోల్ అవుతాయేమో. మీరు అన్నట్టు చాలా మంది ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా చాలా అవసరం ఈ జనరేషన్ లో. ఎందుకంటే ఎవరో పోలీస్ వచ్చి కాపాడాలి, ఎవరో ఇంకెవరో వచ్చేదో చెయ్యాలి అని కాకుండా వాళ్ళకి వాళ్ళు ఒక రియలైజేషన్ ఉండి ప్రొటెక్ట్ చేసుకోగలిగితే దట్ విల్ బి ద వెరీ గుడ్ ఇన్ ద సొసైటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఏబీవీపీ నుంచి ఇంకా 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 పైకి ఎదగాలి మీరు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరే కాదు, మీ ఇంటిని తీర్చిదిద్దినట్టు సొసైటీలో చాలా మంది ఆడపిల్లల్ని కూడా మీరు తీర్చిదిద్దాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విచ్ యూ ఆల్ ద బెస్ట్. ఇది ఝాన్సీ అంటే అందరికీ తెలుసు, ఏబీవీపీ మన ఝాన్సీ లక్ష్మీ అబ్బాయి లాగా. ఆ అమ్మాయి ఒక నిరుపేద కుటుంబం, రైతు కుటుంబం నుంచి వచ్చి తన లైఫ్ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉంటది. ఎందుకు అనంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఎంతో మందికి ఒక ఐకాన్ గా నిలుస్తోంది. తన అజిటేషన్స్, తన ప్రొటెస్ట్లు అన్ని మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, చాలా అగ్రెసివ్ గా వెళ్తూ ఉంటాయి. సో తన ద్వారా ఒక 10 మంది అమ్మాయిలను సేవ్ చేయగలను అనే ఒక భరోసాను తను ఈరోజు ఇవ్వగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ఏబీవీపీ అని చెప్పి తను చాలా ప్రౌడ్ గా చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.